ఉదయగిరి నియోజకవర్గం గంగిరెడ్డిపల్లిలో రైతు కుటుంబంలో పుట్టి వ్యాపారవేత్తగా ఎదిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండేటి వెంకటరెడ్డితో స్టార్ 9 లైవ్ ఎండి భూషణ్ రెడ్డి బిఆర్ టాక్ షో. మన ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక, అనారోగ్యంతో ఉండే వాళ్ళకి, పేదలకి సహాయం, అలాగే విద్యార్థులకి ఫీజులు ఇవన్నీ మీరు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు రాజకీయం కోసం చేస్తున్నారా లేక కేవలం సేవ కోసం చేస్తున్నారా? రాజకీయం సెపరేట్ అండి, సేవ సెపరేట్. 2015లో ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో 2 వర్గాలుగా ఉన్నాయని మా మీడియా అంటున్నారు. కానీ బొల్లేరు రామారావు గారి టికెట్ రాలేదనే ఉద్దేశంతో ప్రస్తుత ఎమ్మెల్యే మన కాకల సురేష్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది వెనకని చూస్తున్న వార్త. ఇటీవల ఆయన మీద అనేక ఆరోపణలు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సార్ ఒకటి, అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే ఉదయగిరి ప్రాంత వాసులు మీరు గతంలో ఏఎంసీగా పనిచేశారు. ఇప్పుడు ఆ స్థాయిలో మీకు పార్టీలో గుర్తింపు ఇవ్వటం లేదు, అది ఎమ్మెల్యే గారు తప్ప, పై అధికారులు తప్ప అది కాదు, మీకు గుర్తింపు ఇవ్వట్లేదని మాత్రం విమర్శ వస్తుంది. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది సార్, 10 నెలలు అయింది. ఇప్పుడు మా కూటమి పార్టీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఇప్పుడు వెంకటరెడ్డి మీకు వస్తే, మీ వరకు వస్తే, రేపు ఎలక్షన్లో మీకు సీట్ ఇస్తే మీరు పోటీ చేస్తారు. పార్టీ పరంగా మీకు గుర్తింపు వచ్చి మీరు చేయాలి ఇక్కడ అన్నప్పుడు మీ పాత్ర మీరు ముందుకు వస్తారు. డెఫినెట్గా నాకు పార్టీలో ఉన్న పెద్దలు లక్షల రూపాయలు జామా చెట్లు కొట్టి రాత్రి తరలించేశారు. ఎమ్మెల్యేకి తెలియకుండా ఉంటుందా? ఆయన పాత్ర ఉంది, ఇది ఆయన అమెరికాలో ఉండి చేయించాడు ఇదంతా అని కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆ పరిణామాల వల్ల మేమందరం కూడా ఎంక్వైరీలు పెట్టున్నాము. ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళే మన టీడీపీలోకి వచ్చారు మీరు కూడా అన్నారు కదా, వాళ్ళకే ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కూడా విమర్శ వచ్చింది. అది వాస్తవం అంటారా? అది నా నోటీస్ కూడా వచ్చింది సార్. అవును. ఎక్కువ మేమైతే ఒకటి సార్, పార్టీతో ఉన్నాం కాబట్టి మేము ఎమ్మెల్యే గారైనా, జిల్లా నాయకులైనా, మా అధ్యక్షులైనా మేము చెప్పేది ఒకటి, ఇప్పుడు సోమిరెడ్డి గారు ఆ నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఎక్కువ ఓటం పాలు కావటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి బలమైన నాయకుడు, అతను పార్టీ వైసీపీలోనే బలమైన నాయకుడు, ఎన్నో అవమానాలు, అది కుటుంబాన్ని విమర్శించడం, మొన్న కూడా ఆయన మాట్లాడతా కన్నీళ్ళు పెట్టుకున్నాడు, మా నాన్న తిట్టాడు, ఇది అన్నారు. మా చిన్నబాబు గారు ఏదైతే రెడ్ బుక్ అన్నారో, రెడ్ బుక్లో ఆయన ఉంటే డెఫినెట్గా ఆయన అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే